నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం మిత్రులారా. ఇది మా విజ్ఞప్తి కూడా. భారత జనగణన సెన్సెస్ మార్చ్ 2027 వరకు జరుగుతుంది. జనగణన అధికారులు త్వరలో మీ ఇంటికి వచ్చి మీ వివరాలు సేకరిస్తారు. మీ మాతృభాష గురించి అడిగినప్పుడు మీ భాషను తెలుగు లేదా మీ మాతృభాష ఏదో అది చెప్పండి. తర్వాత మీకు తెలిసిన భాషల గురించి అడిగినప్పుడు మీకు తెలిసిన భాషలలో సంస్కృతాన్ని తప్పకుండా చేర్చండి. ఎందుకంటే మనం సంస్కృతాన్ని మాట్లాడలేకపోయినా ప్రతి హిందువు దైనందిన ప్రార్థనలు, మంత్రాలు, శ్లోకాలు, పూజలు మరియు ఆచారాలలో సంస్కృత పదాలను ఉపయోగిస్తాం. ఈ విషయం దయచేసి గమనించండి. గత జనగణన ప్రకారం దేశంలో సంస్కృతం మాట్లాడే వారి సంఖ్య కేవలం 2 లక్షలు మాత్రమే. కానీ దేశంలో సాధారణంగా ఎవరూ మాట్లాడని అరబిక్ మరియు పర్షియా భాషలు మాట్లాడే వారి సంఖ్య 1 కోటి కంటే ఎక్కువ ఉంది. అలాగే 15 కోట్ల మంది ఉర్దూను ఇంట్లో మాట్లాడుతున్నట్లు నమోదు చేశారు. ఈ సంఖ్యల ఆధారంగా వారికి ప్రభుత్వ సహాయం మరియు నిధులు లభించాయి. సంస్కృతం నశించిన భాషగా ప్రకటించబడితే మన ప్రాచీన గ్రంథాలు, వేదాలు, పురాణాలు మొదలైనవి ప్రచురణ ఆగిపోవచ్చు. మన సాంస్కృతిక మూలాల నుండి మనం దూరం అవుతాం. చివరికి మన పూజా విధానాలు కూడా తగ్గిపోవచ్చు. మన పండుగలు కేవలం శబ్దంతో కూడిన డీజే పాటలకు మాత్రమే పరిమితం కావచ్చు. సంస్కృతం భారతదేశంలోని అత్యంత ప్రాచీన భాష, భారతీయ భాషల తల్లి. ఇది సులభమైన, అందమైన భాష. సంస్కృత భాషను జీవించి ఉంచడం మన అందరి మొదటి మరియు ముఖ్యమైన బాధ్యత. సంస్కృతం అపాయంలో ఉన్న భాషగా ప్రకటించబడితే దాని అభివృద్ధికి, విస్తరణకు ప్రభుత్వ సహాయం ఉండదు. అప్పుడు అది శాశ్వతంగా నశించే ప్రమాదం కూడా ఉంది. మన అవగాహనతో చేసిన కృషి మాత్రమే సంస్కృతాన్ని కాపాడగలదు. సంస్కృతాన్ని కాపాడుకుందాం. మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకుందాం. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులందరికీ పంపించండి. సంస్కృతాన్ని కాపాడండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.